నిన్నటి వరకు కాంట్రాక్ట్ అంటే ఏంటో చెప్పాను. వాట్ ఈజ్ కాంట్రాక్ట్, వాట్ ఈజ్ అగ్రిమెంట్, డిఫరెన్స్ బిట్వీన్ అగ్రిమెంట్ కాంట్రాక్ట్ అవి చెప్పడం జరిగింది. అట్లనే ప్రపోజల్, యాక్సెప్టెన్స్ అవన్నీ చెప్పాను నిన్న. ఓకేనా. ఇప్పుడు కన్సిడరేషన్ అంటే తెలుగులో మనం ఏమంటామంటే ప్రతిఫలము అంటాం. ఇప్పుడు ప్రతిఫలము లేనిది మనం ఏం పని చేయము కదా, చేస్తామా? ఇప్పుడు నేను మీకు చదువు చెప్తున్నా అంటే నాకు ప్రతిఫలం గవర్నమెంట్ ఇస్తుంది కదా, గవర్నమెంట్, దట్ ఈజ్ మై కన్సిడరేషన్. కన్సిడరేషన్ మీన్స్ సంథింగ్ గివెన్ ఇన్ రిటర్న్. ఏదన్నా ఒకటి ఇవ్వకపోతే మనం పని చేయమండి. అట్లా చేసే వాళ్ళు ఎవరు ఉంటారు? తల్లిదండ్రి మాత్రమే ఉంటారు. తల్లిదండ్రి మీరు తాగి తందనాలు ఆడి తన్నినా కానీ వాళ్ళు మళ్ళీ మీ మంచి కోసమే చెప్తారు, మీ మంచికే పని చేస్తారు. అవునా? అమ్మ మీరు ఏం డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా వంట చేసి పెడుతుంది, తండ్రి మీకు కావాల్సినవి తెచ్చి పెడతాడు. అట్లా వితౌట్ కన్సిడరేషన్, ఓన్లీ నేచురల్ లవ్ అండ్ అఫెక్షన్ ఆర్ పేట్రియాటిజం, దేశభక్తితోటి మనం రకరకాల పనులు చేస్తామంట. ఏదైనా ఇండియా తోటి మ్యాచ్ ఏదైనా జరుగుతుంటే చూస్తారు ఇంట్లో వాళ్ళు, లేదా మనమన్నా చూస్తాం. అక్కడ ఏమైనా డబ్బులు వస్తున్నాయి మనకు, మన డబ్బులే పోతున్నాయి, కరెంటు బిల్ అయితే టీవీ చూస్తాం. అవునా? అయినా కానీ వీఆర్ వాచింగ్ బికాజ్ వీ లవ్ అవర్ కంట్రీ. మన దేశం గెలుస్తుందని ఒక టీం మీద ఉన్న ప్రేమతోటో అభిమానంతో మనం చూస్తాం. సో మనము కాంట్రాక్ట్ లో ఉండవలసిన ప్రధానమైన అంశం ఏమిటి అంటే కన్సిడరేషన్. ప్రతిఫలం ఉండాలి. ప్రతిఫలం ఉంటేనే మనం పని చేస్తాము, అది చేసిన పనికి కూడా గిట్టుబాటు అనేది ఉంటుంది. సో కన్సిడరేషన్ ఈజ్ సంథింగ్ ఆఫ్ వాల్యూ దట్ ఈజ్ ఎక్స్చేంజ్. ఆ వాల్యూ అనేది డబ్బు రూపంలోనే ఉండొచ్చు, లేదా ఇంకొక వస్తువు రూపంలోనన్నా ఉండొచ్చు. నేను ఈ సెల్ ఇస్తాను, ఒక 20,000 రూపాయల విలువైన సెల్, మీరు 20,000 రూపాయల విలువైన వస్తువులు ఏదైనా నాకు ఇస్తారు. మీ ఇంట్లో వరి ధాన్యం పండుతుంది, ఓకే, లేదా కందిపప్పు పండుతుంది, మీరు 20,000 విలువైన కందిపప్పు నాకు ఇస్తారు, నేను ఈ సెల్ ఫోన్ మీకు ఇస్తాను. దట్ ఈస్ కన్సిడరేషన్, దట్ ఈస్ ఎక్స్చేంజ్. మనకు వస్తు మార్పిడి పద్ధతి అమల్లో ఉండే కదా, ఇప్పుడు డబ్బులు అంటే ఇప్పుడు వచ్చినాయి. అంతకుముందు వస్తు మార్పిడి పద్ధతి, మన ఇంట్లో ఉన్న వస్తువులు వేరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళం, వేరే వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు మనకి ఇచ్చేవాళ్ళం. ఓకేనా? సో దట్ ఈస్ నథింగ్ బట్ కన్సిడరేషన్. ఓకే, సో కన్సిడరేషన్ ఈజ్ నథింగ్ బట్ గివింగ్ సంథింగ్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ సంథింగ్. ఒకటి బదిలీ చేయడానికి దానికి బదులుగా ప్రతిఫలంగా ఎంతో కొంత తీసుకోవటం అనేది ఉంటుంది. దాన్నే ప్రతిఫలము అంటాం. ఒకదానికి బదులుగా ఇంకోటి ఇవ్వటం. ఓకేనా? దీంట్లో కన్సిడరేషన్ కు కొన్ని కంపల్సరీ ఉండాలండి. ఎసెన్షియల్ కండిషన్స్, ఉండవలసిన లక్షణాలు. మస్ట్ బి ఎట్ ద డిజైర్ ఆఫ్ ద ప్రామిసర్. ఎవరైతే ప్రామిసరు ప్రామిసీ ఇద్దరు ఉంటారండి. ఓకేనా? ప్రామిసర్ ఏదైతే కోరుతున్నాడో దానికి సంబంధించి మాత్రమే ఉండాలి. ఇప్పుడు నేను మీకు సెల్ ఫోన్ ఇస్తున్నాను, దానికి ప్రతిఫలంగా మీరు బియ్యం ఇస్తారు. ఆ బియ్యం నాకు నచ్చాలి, నాకు అంగీకారం అయితేనే అది ఎక్స్చేంజ్ అనేది అవుతుందండి. లేకపోతే నేను ఏమంటాను, క్యాన్సిల్ చేసుకుంటాను, నేను నా సెల్ ఫోన్ మీకు ఇవ్వనని చెప్తాను. ఐ విల్ నాట్ గివ్ మై సెల్ ఫోన్ టు యూ అని చెప్తాను. బికాస్ ఐ డిడ్ నాట్ లైక్ దోస్ ప్యాడీస్. ఓకే, ఆల్ దోస్ ఐటమ్స్ దట్ యూ గేవ్, యూ ఆర్ ప్రపోజింగ్ టు గివ్. ఓకే, ఇద్దరికి ఎవరైతే ప్రామిసర్ ఉన్నాడో అతనికి నచ్చే వస్తువుల్ని మనం ఎక్స్చేంజ్ చేయాలి, అప్పుడైతేనే ప్రతిఫలం అనబడుతుంది. ఇప్పుడు ఇద్దరికి నచ్చితేనే కదా మనం వస్తువులు కొనుక్కునేది. మార్కెట్కి వెళ్తాం, టమాటాలు కిలో 20 అన్నాడు అనుకోండి, మనం 15కి అడుగుతాం. మనం 20కి ₹1 కూడా తగ్గను అంటే మనం 15 రూపాయలు ఇస్తే అతను ఇస్తాడా మనకు? హి విల్ నాట్ గివ్, బికాస్ దట్ ఈస్ నాట్ ద డిజైర్. అతని కోరిక అట్లా అది కాదు, కాబట్టి కోరిన దాన్ని మాత్రమే ప్రతిఫలంగా తీసుకోవటం అనేది జరుగుతుంది. ఓకే, మే మూవ్ ఫ్రమ్ ప్రామిసరీ ఆర్ ఎనీ అదర్ పర్సన్. ఇప్పుడు నేనన్నా ఇవ్వచ్చు, నా తరఫున ఇంకెవరన్నా ఇవ్వచ్చు అండి. మా నాన్న ఇవ్వచ్చు, మా అమ్మ ఇవ్వచ్చు, మా ఫ్రెండ్స్ ఇవ్వచ్చు, నా అన్నయ్యను తమ్ముడు ఎవరన్నా ఇవ్వచ్చు అండి. సో కన్సిడరేషన్ మే బి గివెన్ బై ఎనీ పర్సన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రామిసీ. ఎవరైతే ప్రామిస్ చేశారో ఆ వ్యక్తి తరఫున ఎవరన్నా కానీ ప్రతిఫలాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఆ వ్యక్తి మాత్రమే ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏ తరఫున ఎవరిచ్చినా ఓకే. ఓకే, కెన్ బి పాస్ట్, ప్రెసెంట్ ఆర్ ఫ్యూచర్. అంటే కన్సిడరేషన్ గత కాలానికి సంబంధించింది ఉండొచ్చు, భవిష్యత్తు కాలానికి సంబంధించి ఉండొచ్చు. నేను ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఇస్తా, మీరు ఒక సంవత్సరం తర్వాత నాకు బియ్యం ఇవ్వండి, అది ఫ్యూచర్, ఇట్ రిఫర్స్ టు ఫ్యూచర్. ఇప్పుడు జరిగేది కాదు, నేను మాత్రమే ఇప్పుడు మీకు ఇస్తున్నాను, మీరు తర్వాత ఎప్పుడన్నా ఇవ్వచ్చు. ఓకేనా? కాబట్టి కన్సిడరేషన్ మే బిలాంగ్ టు పాస్ట్ ఆర్ మే బిలాంగ్ టు ఫ్యూచర్ ఆర్ మే బిలాంగ్ టు ప్రెసెంట్ ఆల్సో. ఇప్పుడే మనం మర్చుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మీరు ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద కొంటున్నారు కదా వస్తువులు, ఈఎంఐ కట్టి, అంటే ఈక్వల్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ కడుతుంటాం. ఓకేనా? అట్లా అంటే వస్తువు మన దగ్గరకు వస్తుంది, కారో ఫ్రిడ్జో టీవీనో తీసుకుంటాం, కానీ మనం ఇచ్చేది ఇప్పుడే ఇవ్వట్లేదు, వీఆర్ గివింగ్ ఇన్ ఫ్యూచర్. ఓ 10 నెలల కాలము 20 నెలల కాలం తీసుకొని ఇస్తుంది. సో కన్సిడరేషన్ మేబీ పాస్ట్,
మేబీ ప్రెసెంట్ ఆర్ మేబీ ఫ్యూచర్, మే బిలాంగ్ టు ఫ్యూచర్ ఆల్సో. అర్థమవుతుందా? నెక్స్ట్, మస్ట్ హ్యావ్ సమ్ వాల్యూ ఇన్ ది ఐస్ ఆఫ్ లా. విలువ ఉన్నది మాత్రమే కన్సిడరేషన్ కు అనుకూలంగా ఉంటుంది. విలువ లేనిది ఇస్తే తీసుకుంటారు ఎవరైనా? ఇట్ షుడ్ బి ఆఫ్ సమ్ వాల్యూ ఇన్ ది ఐస్ ఆఫ్ లా. చట్ట ప్రకారం ఏదైనా విలువకు సంబంధించింది ఉండాలి. చెల్లని నోటు ఇచ్చారనుకోండి, మొత్తం చింపి చింపి తురుకులు చేసి ఇచ్చారనుకోండి, ఎవరైనా తీసుకుంటారా? అది మంచిగా అతికి పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడే, ఎక్స్చేంజ్ కి అనుకూలంగా ఉన్నప్పుడే ఎవరైనా తీసుకుంటారు. సో సిమిలర్లీ ఇట్ మస్ట్ హ్యావ్ సమ్ వాల్యూ ఇన్ ది ఐస్ ఆఫ్ లా. చట్ట ప్రకారం దానికి ఒక విలువ ఉండాలి. అట్లా అయితేనే దాని ప్రతిఫలంగా అంగీకరించడం అనేది జరుగుతుంది. ఓకే, దెన్ నీడ్ నాట్ బి అడిక్వేట్ బట్ మస్ట్ బి రియల్. అడిక్వేట్ అంటే తగినంత ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను 20,000 సెల్ మీకు ఇచ్చాననుకోండి, మీరు 20,000 విలువైన వస్తువులే నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకు నచ్చింది అనుకోండి, 10,000 వస్తువులైనా తీసుకొని ఇచ్చేస్తాను. 10,000 లాస్ అయినా పర్వాలేదు. ఓకేనా? కాకపోతే ప్రతిఫలం అనేది రియల్ గా ఉండాలి. ఇట్ నీడ్ నాట్ బి అడిక్వేట్. దీనికి తగినంత వాల్యూనే ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, ఇట్ మే నాట్ బి అడిక్వేట్ బట్ ఇట్ షుడ్ బి రియల్. నిజంగా మనకు ప్రతిఫలం అనేది కనపడాలి, కానీ సేమ్ వాల్యూ ఉన్నంత ప్రతిఫలం ఉండవలసిన అవసరం లేదు. ఓకే, సిమిలర్లీ మస్ట్ బి లాఫుల్. లాఫుల్ అంటే చట్టం ఒప్పుకున్నదే ప్రతిఫలానికి అంగీకరించడం అనేది జరుగుతుంది. నేను డ్రగ్స్ సరఫరా చేస్తానని ఒప్పుకున్నాను అనుకోండి, అది చట్టం అంగీకరిస్తుందని. నేను మీకు AK-47 తెచ్చిస్తే రేపు ఫలానా వ్యక్తిని కాల్చడానికి అని చెప్తే ఇట్ ఈస్ నాట్ కన్సిడరేషన్. చట్టం ఏదైతే అంగీకరించిందో ఇట్ మస్ట్ బి లాఫుల్. నేను గుట్కా సరఫరా చేస్తా, లేకపోతే గుట్కా అనేది నిషేధించారు కదా, ఇప్పుడు నేను దాన్ని సరఫరా చేస్తాను ఒప్పందం కుదుర్చుకుంటే ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ఓకే, సో వాట్ ఎవర్ కన్సిడరేషన్ ఇస్ దే, ఇట్ షుడ్ అండ్ మస్ట్ బి లాఫుల్. ఓకే, మస్ట్ నాట్ బి ప్రీ ఎగ్జిస్టింగ్ డ్యూటీ. ప్రీ ఎగ్జిస్టింగ్ డ్యూటీ అంటే ఇప్పుడు మనం చాలా ఆఫీసులలో అక్కడిక్కడ చూస్తున్నాం, లంచాలు తీసుకోవడం చూస్తున్నాం. ఏ ఆఫీస్ అయినా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం పోతే లంచం ఇస్తారు, ఇన్కమ్ సర్టిఫికేట్ పోతే లంచం ఇస్తారు, గ్యాప్ సర్టిఫికేట్ కోసం పోతే లంచం ఇస్తారు, బర్త్ సర్టిఫికేట్ పోతే లంచం ఇస్తారు, డెత్ సర్టిఫికేట్ పోతే లంచం ఇస్తారు. కానీ కన్సిడరేషన్ అనేది వాస్తవానికి ప్రీ ఎగ్జిస్టింగ్ డ్యూటీ అయితే కన్సిడరేషన్ అనబడదండి దానికి సంబంధించి. అంటే మీ పోయిన వస్తువులు ఏమైనా ఉన్నాయనుకోండి, పోలీస్ అతను తెచ్చిచ్చాడు, వాస్తవానికి అతనికి మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉందా? పోలీస్ మ్యాన్ ఇప్పుడు మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఇట్ ఈస్ ఈజ్ డ్యూటీ, అంతేనా? అంతేగాని పోలీస్ మ్యాన్ తెచ్చిచ్చి నేను దానికి కన్సిడరేషన్ గా నాకు 1000 రూపాయలు ఇవ్వండి అంటే మనం ఇస్తున్నాం కర్మకు. కానీ ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నా, మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నాను ఏమన్నా? ఎందుకు తీసుకోవట్లేదు? గవర్నమెంట్ ఇస్తున్నది నాకు. పోలీసులకు కూడా గవర్నమెంట్ ఇస్తుంది డ్యూటీ, దొంగను పట్టుకోవడానికో లేకపోతే పోయిన వస్తువులు తెచ్చివ్వడానికో. ఇట్ ఈస్ హిజ్ డ్యూటీ. ఇప్పుడు మేము ఇట్లా చదువు చెప్పే బాధ్యత ఉన్నదో మాకు, అట్లా పోలీసులకు కూడా వెతికే బాధ్యత ఉన్నది కదా. ఓకేనా? సో అది అసలు ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు కన్సిడరేషన్. ప్రీ ఎగ్జిస్టింగ్ డ్యూటీ, అది ముందే వాళ్ళకి అసైన్ చేసిన డ్యూటీ, అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అది. ఓకే, దానికి నాకు ప్రతిఫలంగా అది ఇవ్వు అని డిమాండ్ చేస్తే ఇట్ విల్ బికమ్ లంచం. ఓకే, నెక్స్ట్, మస్ట్ నాట్ బి ఇల్యూజరీ ఆర్ ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ అంటే అసలు ప్రతిఫలం అనేది చేయడానికి సాధ్యం కానిదై ఉండరాదు. అంటే నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తే నేను చంద్రుడిని నేల మీద తెస్తాను అనుకో, చంద్రుడిని నేల మీదకి తేవడం సాధ్యం అవుతుందండి? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. దానికి కన్సిడరేషన్ కింద మన ఇద్దరం ఒప్పందం కుదుర్చుకుంటే అది చెల్లదండి, ఇట్ విల్ నాట్ బికమ్ వ్యాలిడ్. ఓకే, సో ఆర్ ఇంపాసిబుల్ ఆర్ ఇల్యూజరీ థింగ్స్ షుడ్ నాట్ బి దేర్. అంటే అసలు ఎప్పుడు సాధ్యం కానివి చేస్తాను, దానికి ప్రతిఫలంగా ఇస్తాను అని చెప్పడం కుదరదు చట్ట ప్రకారం. ఓకే, ఇట్ షుడ్ బి పాసిబుల్. ఏదైనా ఒక పని చేయడానికి అనుకూలంగా ఉన్నది కన్సిడరేషన్ కు మనం తీసుకోవటం అనేది జరుగుతుంది లెక్కలోకి. ఓకే, అర్థమైందండి? కన్సిడరేషన్ అంటే ప్రతిఫలము, మనం ఒక చేసిన దానికి బదులుగా ఇచ్చేది ప్రతిఫలం. దానికి అవన్నీ కండిషన్స్ మినిమం ఉండాలి. ఏంటి? ప్రతిఫలము ఇట్ షుడ్ బి లీగల్, ఇట్ మే బి ఫ్రమ్ ఎనీ పర్సన్. మనకు సంబంధించిన ఏ వ్యక్తి అయినా ప్రతిఫలం ఇవ్వచ్చు. ఇట్ మే బి ప్రెసెంట్ ఆర్ పాస్ట్ ఆర్ ఇన్ ఫ్యూచర్. ఇట్ షుడ్ నాట్ బి ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ చేస్తానన్న దానికి ప్రతిఫలంగా తీసుకోరు. అట్లనే ఇంకా లాస్ట్ లో ఏం చెప్పుకున్నాం? ఇల్యూజరీగా ఉండకూడదు, ఇంపాసిబుల్ గా ఉండకూడదు, మస్ట్ బి లాఫుల్, మస్ట్ బి లీగల్. ఓకేనా? ఇట్ అగైన్ అది రియల్ గా ఉండాలి, కానీ ఈక్వల్ వాల్యూ ఉండాల్సిన అవసరం లేదు. నేను ఎంతో కొంత వాల్యూ ఇవ్వచ్చు, మీరు ఎంతో కొంత వాల్యూ నాకు ఇవ్వచ్చు, మన ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఉంటే చాలు. దట్ ఈస్ అబౌట్ కన్సిడరేషన్, అంటే ప్రతిఫలం తెలుగులో చెప్పాలి అంటే. ఓకే, నౌ కమింగ్ టు మోడ్స్ ఆఫ్ డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్.
చూడండి, కాంట్రాక్ట్ అంటే ఒప్పందము, రెండు పార్టీల మధ్య చట్ట ప్రకారం అమలు చేయడానికి వీలున్న ఒప్పందాన్ని కాంట్రాక్ట్ అంటాం. కాంట్రాక్ట్ ఈజ్ అన్ అగ్రిమెంట్ విచ్ ఈజ్ లాఫుల్లీ ఎన్ఫోర్సబుల్, లీగల్లీ ఎన్ఫోర్సబుల్. అంటే ఎవరైనా పని చేయకపోతే కోర్టుకు వెళ్ళి పని చేయించవచ్చు. ఓకేనా? కాంట్రాక్ట్ను అతిక్రమిస్తే, కాంట్రాక్టులో పేర్కొన్న పని చేయకపోతే కోర్టు ద్వారా మనం నష్టపరిహారం పొందొచ్చు, లేకపోతే తగినంత డబ్బులు ఇవ్వమనొచ్చు. ఓకేనా? లేకపోతే ఆ పని చేసేటట్టుగా చేయవచ్చు. దాన్ని అటువంటి ఒప్పందాలని కాంట్రాక్ట్ అనటం జరుగుతుందని మీకు చెప్పాను. ఓకేనా? దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ కాంట్రాక్ట్ అండ్ అగ్రిమెంట్. ఆల్ కాంట్రాక్ట్స్ ఆర్ అగ్రిమెంట్స్, బట్ ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ నాట్ కాంట్రాక్ట్స్ అని చెప్పాను. మీ ఆ వీడియో కూడా చూడండి, ఇంతకు ముందు నిన్న షేర్ చేసిన వీడియో అందులో ఉంటుందండి, క్లియర్గా ఉన్నాయి. యూ ప్లీజ్ గో త్రూ దెమ్. దట్ ఈస్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్, ఎట్లా చేయొచ్చండి కాంట్రాక్ట్ను డిశ్చార్జ్ చేయటం? అంటే కాంట్రాక్ట్ను నెరవేర్చడం ఎట్లా ఉంటుంది అంటే, డిశ్చార్జ్ బై పర్ఫార్మెన్స్. నేను ఒక పని చేస్తాను, ఒప్పందం చేసుకున్నాను, ఆ పని నేను నెరవేరుస్తాను, మీరు కూడా నెరవేరుస్తారు, దాంట్లో పేర్కొన్నది. ఓకేనా? దట్ ఈస్ డిశ్చార్జ్ బై పర్ఫార్మెన్స్. ఓకే, మీన్స్ ఒక కార్యక్రమం ఏదైతే చేస్తానని ఒప్పుకున్నామో అది పని చేయడం ద్వారా కాంట్రాక్ట్ను పూర్తి చేయవచ్చు. కాంట్రాక్ట్ను పూర్తి చేసే రకాలు అన్నట్టు. ఓకే, మోడ్ మీన్స్ టైప్. నెక్స్ట్, డిశ్చార్జ్ బై అగ్రిమెంట్ ఆర్ కాన్సెంట్. చూడండి, నేను రేపటి వరకు మీకు 20 నోట్ బుక్స్ సరఫరా చేస్తాను. ఐ విల్ సప్లై 20 నోట్స్ టు యూ, నోట్ బుక్స్ టు యూ. దట్ ఈస్ ద కాంట్రాక్ట్ బిట్వీన్ యూ అండ్ మీ. కానీ నేను సాయంత్రం ఇంటికి పోయేటప్పుడు బండికి యాక్సిడెంట్ అయింది, నేను రేపు ఇవ్వలేను, ఎల్లుండి ఇస్తా అని చెప్పి మీకు ఫోన్ చేసి చెప్పాను. మన ఇద్దరం అంగీకరించుకున్నాం అనుకుంటే దాన్ని ఎల్లుండికి మార్చుకోవచ్చు. ఓకేనా? దట్ ఈస్ సెకండ్ వే ఆఫ్ డిశ్చార్జింగ్ ఏ కాంట్రాక్ట్. డిశ్చార్జ్ బై అగ్రిమెంట్ ఆర్ ఒప్పందం. రేపు ఇయ్యలేను బై, ఎల్లుండి ఇస్తా అని చెప్పాను, మీరు కూడా ఓకే సార్ ఏం కాదు పర్వాలేదు, ఒక రోజులో ఏమని చెప్పచ్చు. ఓకే, సో సెకండ్ వన్ ఈజ్ బై డిశ్చార్జింగ్ బై అగ్రిమెంట్ ఆర్ కాన్సెంట్. ఒప్పందం ద్వారా, అంగీకారం ద్వారా మనం మార్చుకోవచ్చు అందులో ఉన్న కండిషన్స్ కానీ ఏమైనా. ఓకే, డిశ్చార్జ్ బై ఇంపాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంటే, నేను ఈ సెల్ మీకు రేపు అమ్ముతా అని చెప్పాను, నువ్వు నాకు రేపు 10,000 తెచ్చిస్తా అని చెప్పావు. ఈ రోజు నేను యాక్సిడెంట్ అయిందని చెప్పాను కదా, ఈ సెల్ బండి నుంచి కింద పడి ఇరిగిపోయింది, తునకలు అయిపోయింది, నేను ఇవ్వలేను కదా ఇక మీకు. దట్ ఈస్ డిశ్చార్జ్ బై ఇంపాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్. ఇంపాసిబుల్ అంటే సాధ్యం కాదు, ఇక నేను ఇంకో సెల్ కొనివ్వగలను కానీ తెచ్చి ఇవ్వలేను కదా నీకు. సో కాంట్రాక్ట్ కెన్ బి డిశ్చార్జ్డ్ బై వే ఆఫ్ ఇంపాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్. దానిగా నేను చేయలేను. అర్థమైందా? సో దిస్ ఈజ్ అనదర్ వే ఆఫ్ డిశ్చార్జింగ్ ఆఫ్ కాంట్రాక్ట్. దెన్ డిశ్చార్జ్ బై ల్యాప్స్ ఆఫ్ టైం. చూడండి, ల్యాప్స్ ఆఫ్ టైం అంటే టైం అయిపోయింది, చేసే టైం. ఇప్పుడు మీకు 3 గంటల పరీక్ష అంటే 3 గంటల్లోనే రాయాలి, కానీ 10 గంటలు ఇస్తారా మీకు టైం? అట్లానే మనకు కాంట్రాక్ట్లో ఏ టైం వరకు చేయాలి, ఏ టైం వరకు అది ఉంటుంది అనేది రాసుకొని ఉంటాం. ఆ టైం దాటిపోయింది అనుకోండి, ఇట్ ఈస్ ల్యాప్స్ ఆఫ్ కాంట్రాక్ట్. దట్ ఈస్ డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్. దానికి తగిన నష్టపరిహారం మనం కోరుతాం కోర్టు నుంచి. ఆ వ్యక్తిని డైరెక్ట్గా అప్రోచ్ అవుతాం, ఆ పార్టీని డైరెక్ట్గా అప్రోచ్ అవుతాం. అది సాధ్యం కాకపోతే కోర్టు ద్వారా మనం వెళ్ళిపోతాం. సో దట్ ఈస్ డిశ్చార్జ్ బై ల్యాప్స్ ఆఫ్ టైం. ఓకే, నెక్స్ట్, డిశ్చార్జ్ బై ఆపరేషన్ ఆఫ్ లా. అంటే కొన్ని సందర్భాల్లో చట్టం జోక్యం చేసుకుంటుందండి, మనం చేయలేం. నేను మీకు ₹1,00,000 ఇస్తాను హామీ ఇచ్చాను, ఈ లోపల నేను దివాలా తీశాను అనుకోండి, నేను మీకు ఇవ్వలేను. దివాలా తీయటం అంటే ఏంటి? అప్పులు ఎక్కువైపోయినాయి, ఆస్తులు తక్కువైపోయినాయి. దట్ ఈస్ ఇన్సాల్వెన్సీ అంటాం. సో అటువంటప్పుడు నేను అప్పులు ఇవ్వలేను, మీకు రాసిచ్చింది ఏదైతే ఉన్నదో ఐ కెనాట్ పర్ఫార్మ్ ఇట్. ఓకే, సో దట్ ఈస్ డిశ్చార్జ్ బై ఆపరేషన్ ఆఫ్ లా. నేను కోర్టుకు పోయి ఐపీ పెట్టడం అంటారు, ఎప్పుడన్నా విన్నారా? ఇన్సాల్వెన్సీ పిటిషన్, చిట్టీలు తీసుకునే వాళ్ళు అందరూ ఐపీ పెడతారు, డబ్బులు లేకపోతే అందరినీ ముంచి రాత్రికి రాత్రి వెళ్ళిపోతారు. ప్రజలు వాళ్ళ దగ్గరికి పోయి, వాళ్ళకి ఎవరైతే అప్పులు ఇచ్చారో వాళ్ళు పోయి అడగలేరు కూడా. అడిగితే వాళ్ళ మీద కేసు వేయచ్చు. దాంట్లో నోటీస్ ఇస్తారు, వాళ్ళ పేర్లతో ఇంటికి నోటీసులు పోతాయి, వీళ్ళు మీరు డబ్బులు అడగద్దు ఫలానా వ్యక్తిని అని చెప్పి. మీరు అడగడానికి కూడా ఉండదు. అంటే ఇస్తానని ప్రామిస్ చేసి మీకు ప్రామిసరీ నోటు ఇచ్చినప్పటికీ నేను ఇవ్వాల్సిన అవసరం లేదు, బికాస్ కోర్టు జోక్యం చేసుకునేది అక్కడ, కోర్టు సపోర్టెడ్ మీ. ఓకే, దట్ ఈస్ డిశ్చార్జ్ బై వే ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ లా. అర్థమైందా? చట్టము జోక్యం చేసుకున్నప్పుడు మనం ఏం చేయలేము, ఇక వీ కెనాట్ డూ ఎనీథింగ్. ఓకే, డిశ్చార్జ్ బై బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. ఒక పార్టీ బ్రీచ్ చేయటం అంటే ఏంటంటే నెరవేర్చలేకపోవడం. ఇది నెరవేర్చదు, ఇక మనకు తెలిసిపోతూనే ఉంటుంది ఆటోమేటిక్. సో అట్లా ఆ విధంగా కూడా కాంట్రాక్ట్ అనేది ముగిసిపోతుంది. అప్పుడు నెరవేర్చలేకపోవటాన్ని మనం బ్రీచ్ అంటాం. వన్ పార్టీ ఈజ్ అనేబుల్ టు ఫుల్ఫిల్ ఇట్స్ ప్రామిస్. ఓకే, అప్పుడు దానికి మనం ఏం చేయొచ్చు అంటే నష్టపరిహారం పొందొచ్చు,
లేదా వేరే వారి దగ్గర నుంచి తీసుకోవచ్చు, లేదా ఇంకా రకరకాల మార్గాలు. నెక్స్ట్ టాపిక్ అది బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అయినప్పుడు ఏం చేయాలి అని. ఓకే, నెక్స్ట్ డిశ్చార్జ్ బై ఆపరేషన్ ఆఫ్ ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్. ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్ అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ నుంచి ఒక వస్తువు దిగుమతి చేసుకోవాలని ఆర్డర్ పెట్టాము. పాకిస్తాన్ నుంచి వస్తువు వస్తున్నది, దారిలో ఉన్నది, ఇండియాకు పాకిస్తాన్కు మధ్యన యుద్ధం మొదలైంది అనుకోండి, అది మన దగ్గరికి వస్తుందండి, ఇట్ విల్ నాట్ రీచ్. దట్ ఈస్ ఎక్స్టర్నల్ సర్కమ్, మన చేతిలో పరిధిలో లేని అంశం అది, మనం ఏం చేయలేము. అప్పుడు ఆటోమేటికల్లీ కాంట్రాక్ట్ విల్ బి డిశ్చార్జ్. అంటే చేతిలో లేని బహిర్గత కారణాలు, బహిర్గత పరిస్థితుల వలన కాంట్రాక్ట్ రద్దు కావడం. అతను పంపించాలని ఉంది, మనకు తీసుకోవాలని ఉంది, కానీ ప్రభుత్వం బ్యాన్ చేసింది, ఈ రోజు నుంచి పాకిస్తాన్ నుంచి ఏ వస్తువు ఎంటర్ కావడానికి వీల్లేదు. సో దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్, నా చేతిలో లేదు, అతని చేతిలో లేదు. సో కాంట్రాక్ట్ విల్ బి డిశ్చార్జ్డ్ బై ఆపరేషన్ ఆఫ్ ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్. ఓకే, డిశ్చార్జ్ బై అకార్డ్ అండ్ సాటిస్ఫాక్షన్. అది ఇద్దరు కూడా అంగీకారంతో, పరస్పర అంగీకారంతో రద్దు చేసుకోవచ్చు కాంట్రాక్ట్. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా నేను రేపు ఇస్తాను దాన్ని రేపు ఇవ్వను, ఎల్లుండి ఇస్తాను, మళ్ళీ కొత్తగా రాసుకుంటాము ఒప్పందం, లేకపోతే ఒక వారం తర్వాత ఇస్తామని చెప్పేసి ఒప్పందం రాసుకుంటాం. దట్ ఈస్ బై అకార్డ్ అండ్ సాటిస్ఫాక్షన్. ఇద్దరం సాటిస్ఫాక్షన్, అక్కడ ఇద్దరు బోత్ ద పార్టీస్ ఆర్ సాటిస్ఫైడ్. మంచి సంతృప్తితోటే మనం కొత్త అగ్రిమెంట్ చించేసి మళ్ళీ కొత్త కాంట్రాక్ట్ రాసుకుంటాం. ఓకేనా, దీస్ ఆర్ ది వేస్ ఆఫ్ డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్స్. ఓకే, ఇక పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అంటే కాంట్రాక్టులో వాటిని పని పూర్తి చేయడం ఎన్ని రకాలుగా ఉంటుందంటే యాక్చువల్ పర్ఫార్మెన్స్, నిజంగా పూర్తి చేయడం, నేను ఏదైతే హామీ ఇచ్చానో అది చేస్తాను, యాక్చువల్లీ ఐ విల్ పర్ఫార్మ్, దట్ ఈస్ నోన్ యాజ్ యాక్చువల్ పర్ఫార్మెన్స్. దెన్ అటెంప్టెడ్ పర్ఫార్మెన్స్, మనం అటెంప్ట్ చేస్తాం, చేయడానికి ప్రయత్నిస్తాం, కానీ ఫెయిల్ కావచ్చు కొన్ని సందర్భాల్లో, కానీ ట్రై అయితే చేస్తాం. మీరు పరీక్షలో వచ్చిన క్వశ్చన్స్ అన్ని క్వశ్చన్ నెంబర్ వేసి ఒక వాక్యం అన్నా రాయడానికి ట్రై చేశారనుకోండి, దట్ ఈస్ అటెంప్ట్. మీకు వచ్చిన రాకపోయినా ఆ చాప్టర్లో ఆ పదం ఒక్కటి తెలిసినా ఏదో ఒకటి రాయడానికి ట్రై చేస్తాను. ఓకే, సిమిలర్లీ ఇన్ పర్ఫార్మెన్స్ ఆల్సో అటెంప్టింగ్ టు పర్ఫార్మ్ సర్టెన్ యాక్టివిటీ. ఓకే, అది ఎవరు పర్ఫార్మ్ చేయొచ్చు అండి? ప్రామిసర్ చేయొచ్చు, లేదా లీగల్ రిప్రజెంటేటివ్, అతని తరఫున అతని కొడుకో, లేకపోతే ఎవరికన్నా వీలునామా పత్రం రాస్తే ఆ వ్యక్తి ఎవరైనా చేయొచ్చు, అతని తరఫున ఇంకెవరన్నా కూడా చేయొచ్చు, థర్డ్ పార్టీస్ కూడా చేయొచ్చు ప్రామిస్ చేసిన వ్యక్తి. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ నాట్ రిక్వైర్డ్. దిస్ ఇస్ ఆల్ నాట్ రిక్వైర్డ్. ఓకే, నౌ కమింగ్ టు బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే కాంట్రాక్టు విఫలం కావటం. కాంట్రాక్టులు ఎవరైతే ఒప్పందం చేసుకున్నారో దానిని దాని నుంచి వైదొలిగి చేస్తానన్న పని చేయకుండా ఉంటే దాన్ని ఏమంటామంటే బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని. ఓకే, సో దీనికి ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే యాక్చువల్ బ్రీచ్, రేపటి వరకు ఇస్తా అన్నా నేను ఇవ్వలేదు, దట్ ఈస్ యాక్చువల్ బ్రీచ్. అంటే వాస్తవ చెల్లుబాటు కాకపోవటం, వాస్తవంగా చేయకపోవటం, నెరవేర్చకపోవటం. నెక్స్ట్ యాంటిసిపేటరీ బ్రీచ్. యాంటిసిపేటరీ బ్రీచ్ అంటే నేను రేపటి వరకు ఇస్తా అన్నా కానీ మీకు అర్థమైపోతుంది, ఈ రోజు సాయంత్రం నేను అసలు ఈ దేశంలోనే ఉండకుండా వెళ్ళిపోయినాను అనుకోండి, మీకు అర్థమవుతుంది ఆటోమేటిక్, వాడు ఉండడు, రేపటి వరకు ఇక్కడికి రావడం అసంభవం. అంటే ఊహాజనిత చేయకపోవటం, మనం ఊహించవచ్చు, ఆల్రెడీ మనకు అర్థమైపోతూనే ఉంటుంది అతనికి చేయలేడు, నెరవేర్చడం అని చెప్పి. సో దట్ ఈస్ యాంటిసిపేటరీ బ్రీచ్. అట్లా జరిగినప్పుడు మనకు దానికి ఉన్న నష్టపరిహారాలు ఏమిటి అంటే దీస్ ఆర్ ద రెమెడీస్ ఫర్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. అంటే ఏం పరిహారాలు పొందవచ్చు అంటే రిసిషన్ ఆఫ్ ద కాంట్రాక్ట్. రిసిషన్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అంటే మనం కోర్టుపై నష్టపరిహారం పొందవచ్చు. మన కాంట్రాక్ట్ తీసుకొని పోతాం, కోర్టుకు సమర్పిస్తాం, ఫలానా వ్యక్తి ఫలానా పార్టీ మనకు చేయలేదు కాబట్టి దానికి డ్యామేజెస్ ఏవైతే ఉన్నాయో చూడండి, ఏ బికి ప్రామిస్ చేశారంటే ఏ కాంట్రాక్ట్స్ విత్ బి టు డెలివర్ గూడ్స్ బట్ ఫెయిల్స్, బి అప్పుడు ఏం చేయొచ్చు, బి కెన్ క్యాన్సల్ ద కాంట్రాక్ట్. ఆ కాంట్రాక్ట్ ని రద్దు చేసుకునే అవకాశం, ఆ అధికారం అతనికి ఉంటుంది. అట్లనే ఏం అడగచ్చు అతన్ని, ఈ కెన్ క్లెయిమ్ డ్యామేజెస్, అంటే నష్టపరిహారం. నాకు నువ్వు ఇస్తా అన్నది ఇయ్యలేదు కాబట్టి ఇంత డబ్బులు నష్టపరిహారంగా ఇవ్వు అనొచ్చు. సో దట్ ఈస్ నోన్ యాజ్ రెసిషన్ ఆఫ్ ది కాంట్రాక్ట్. ఓకే, దెన్ షూట్ ఫర్ డ్యామేజెస్. అతను డ్యామేజెస్ ఇవ్వకపోతే మనం ఏం చేయొచ్చు, షూట్ అంటే ఏంటి, ఒంటికేసుకున్న షూట్ కాదు, కోర్టు కాదు. షూట్ అంటే కోర్టుకు పోయి నష్టపరిహారం పొందడం. అతను డైరెక్ట్ గా డ్యామేజెస్ ఇవ్వకపోతే, నష్టానికి పరిహారం ఇవ్వకపోతే వి విల్ గో టు కోర్ట్, వి విల్ మూవ్ కోర్ట్ అండ్ వి విల్ క్లెయిమ్ డ్యామేజెస్ ఫ్రమ్ దట్ పర్టికులర్ పార్టీ. ఓకే, ఆ విధంగా చేయొచ్చు అండి. నెక్స్ట్ షూట్ ఫర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్.
నాకు నష్టపరిహారం వద్దు, నువ్వు ఆ పని చేయాల్సిందే అని చెప్పి కోర్టు నుంచి ఆర్డర్ తేవచ్చు. ఓకేనా? అది అతనికి సామర్థ్యం ఉంది కానీ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇల్లు కట్టే మేస్త్రి ఉన్నాడు అనుకోండి, అతను చేయగలడు కానీ మధ్యలో వచ్చినాక ఇంతకంటే పెద్ద గిరాకీ వచ్చింది అనుకోండి, ఇది వదిలిపెట్టి అడ్డుపోతాడు. మీ దగ్గర అగ్రిమెంట్ ఉంది, కాంట్రాక్ట్ ఉంది, అతనే నెరవేర్చాలి అని అతను రిక్వెస్ట్ చేశారు. యూ రిక్వెస్టెడ్ హిమ్ టు కంప్లీట్ ద కన్స్ట్రక్షన్. హీ డిడ్ నాట్ డూ. యూ కెన్ గో టు కోర్ట్ అండ్ యూ కెన్ ఆస్క్ ఫర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్. అది ఖచ్చితంగా నెరవేర్చమని చెప్పి మనం చేయవచ్చు. ఓకే. దెన్ సూట్ ఫర్ ఇంజంక్షన్. ఇంజంక్షన్ అంటే ఏంటి? ఇంజెక్షన్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇంజంక్షన్ అంటే పని చేయకుండా ఆపేయటం. కోర్టు నుంచి అట్లాంటి ఉత్తర్వు తేవచ్చండి. ఇప్పుడు మీరు న్యూస్ పేపర్లలో, టీవీలలో చూస్తున్నారా, హైడ్రా కూల్చివేతలు చేస్తున్నారు. హైదరాబాద్ లో ఇల్లు అవి ఇవి కూల్చివేస్తారు. అప్పుడు కోర్టు నుంచి కొంతమంది ఉత్తర్వులు చేస్తారు, మా ఇల్లు కూల్చొద్దు, నాకు పర్మిషన్ ఉంది అని చెప్పి. సో దాన్ని, అటువంటి ఆర్డర్ ఇస్ నోన్ యాజ్ ఇంజంక్షన్. ఇంజంక్షన్ అంటే ఒక పని చేయకుండా ఆదేశం తెచ్చుకోవడం. కోర్టు ఆదేశం ఇస్తుంది, నువ్వు ఈ పని చేయొద్దు అని. యూ షుడ్ నాట్ డూ దిస్ వర్క్, యూ షుడ్ నాట్ డూ దిస్ యాక్టివిటీ అని. సో అట్లా మనం తెచ్చుకోవచ్చు అండి. ఎవరి కాంట్రాక్ట్ లో మనకు నష్టం జరుగుతున్నది అనుకోండి, ఇట్లా వీ కెన్ ఫైల్ ఏ సూట్ ఫర్ ఇంజంక్షన్. ఓకే. నెక్స్ట్ సూట్ ఫర్ క్వాంటమ్ మెరిట్. క్వాంటమ్ మెరిట్ అంటే ఎంతైతే మనకు మెరిట్ అంటే తెలుసు అంటే, మెరిట్ స్టూడెంట్ అంటే ఏంటి, బాగా తెలివైనమాట, మీరు మంచి స్టూడెంట్ అన్నట్టు. ఇప్పుడు దీంట్లో ఏమిటి అంటే, ఒక వ్యక్తి మనకు పని చేయలేదనుకోండి, కాంట్రాక్ట్ లో పేర్కొన్న విధంగా పని చేయకపోతే ఎంతైతే మనకు ఎగ్జాక్ట్లీ నష్టం సంభవించడం జరిగిందో ఆ మొత్తం కూడా మనం క్లెయిమ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇల్లు సగం కట్టడం అయిపోయిందండి, మిగిలిన సగం కట్టడిగా అతను, ఆ సగం విలువ ఎంత ఉన్నదో అంత మనం తీసుకోవచ్చు అతని దగ్గర నుంచి నష్టపరిహారం. క్వాంటమ్. క్వాంటమ్ అంటే పరిమాణం. ఎంత పరిమాణం మనకు నష్టమైందో ఎగ్జాక్ట్లీ క్యాలిక్యులేట్ చేసి అంతా అతని నుంచి పొందవచ్చు, ఆ పార్టీ నుంచి. ఓకే, దట్ ఈస్ నోన్ ఎస్. ఇది చూడు, మీకు ఎగ్జాంపుల్ చూస్తే అర్థమైంది. ఏ స్టార్ట్స్ బిల్డింగ్ ఏ హౌస్ ఫర్ బి బట్ స్టాప్స్ డ్యూ టు బీస్ రిఫ్యూజల్ టు పే మిడ్వే. ఏ ఏం చేస్తున్నాడండి, బి కోసం అని ఇల్లు కడుతున్నాడండి. ఇల్లు కడుతుంటే ఏమైంది, మధ్యలో బి పని ఆపేశాడు. ఎందుకు? బి వద్దన్నాడు, కట్టద్దు అన్నాడు, డబ్బులు ఇవ్వట్లేదు అక్కడ. డబ్బు ఇవ్వకపోతే ఏం చేయొచ్చు? ఏ కెన్ క్లెయిమ్ పేమెంట్ ఫర్ ద వర్క్ కంప్లీటెడ్. ఎంతైతే పని చేశాడో ఆ పని మొత్తానికి డబ్బులు వసూలు చేసుకోవచ్చు. ఎంత పని చేస్తే అంత పనికి మొత్తానికి డబ్బులు వసూలు చేసుకోవచ్చు. దాన్నే మనం ఏమంటే సూట్ ఫర్ క్వాంటమ్ మెరిట్ అంటాం. ఓకే. సూట్ ఫర్ రెస్టిట్యూషన్. సూట్ ఫర్ రెస్టిట్యూషన్ అంటే, ఇప్పుడు చూడండి, నేను ఈ షర్ట్ కుట్టియమని టైలర్ దగ్గరికి పోయిన నెల, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఐఎమ్ టెలింగ్ ఎగ్జాంపుల్. అతను ముందు 500 తీసుకుంటా అన్నాడు, 200 అడ్వాన్స్కి ఇచ్చాను. ఒక వారమైనా ఇవ్వలేదు, 2 వారాలైనా ఇవ్వలేదు, 3 వారాలైనా ఇవ్వలేదు. నేను ఏమంటా, నా క్లాత్ నాకు ఇచ్చేసి ఆ 200 అడ్వాన్స్ కూడా అడుగుతా కదా, అంతేగాని అడ్వాన్స్ వదిలిపెట్టాను కదా. ఓకే, దట్ ఈస్ సూట్ ఫర్ రెస్టిట్యూషన్. అంటే అతను డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, నాకు ఏమైనా డాక్యుమెంట్ ఉంటే నేను కోర్టులో వేస్తాను, నా డబ్బులు ఇప్పటి వరకు కట్టిన డబ్బులు ఇప్పించవని వాపస్ చేయండి. దట్ ఈస్ నోన్ ఏ సూట్ ఫర్ రెస్టిట్యూషన్. అర్థమైందా? ఆ విధంగా ఇట్లా కాంట్రాక్ట్ నెరవేర్చకపోకుండా కొన్ని సంఘటనలు ఉంటాయి, దానికి ఇవన్నీ పరిహారాలు. ఓకే. చివరి టాపిక్ ఈ ఫస్ట్ యూనిట్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ. మనం ఇవాళ రేపు అందరం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాడుతున్నాం కదా. అంటే ఏంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే? స్మార్ట్ ఫోన్స్ కావచ్చు, మెయిల్స్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ పోస్టింగ్స్ కావచ్చు, మెయిల్స్ కావచ్చు. దీస్ ఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. చూడండి, మనము ఎన్నో మోసాలకు గురి అవుతున్నాం దీన్ని ఉపయోగించి. వాళ్ళు రకరకాల వ్యక్తులు మీకు ఫోన్లు చేస్తుంటారు, మెసేజ్లు పెడుతుంటారు. ఈ లింక్ క్లిక్ చేస్తే చాలు, మీకు 1000 రూపాయలు వస్తారంటారు. ఆ లింక్ క్లిక్ చేస్తే మీ అకౌంట్లో ఉన్న డబ్బులు అని పోతాయి. అట్లా మనం కొన్ని మోసాలు చూసాం. మొన్న ఎస్ఐ గారు వచ్చారు కదా, అప్పుడు ఉన్నారా మీరు? ఎస్ఐ గారు వచ్చి సైబర్ క్రైమ్స్ గురించి చెప్పారు కదా. సడన్ గా ఆయన డబ్బులు కూడా పోయేవని చెప్పారు మనకి ఎస్ఐ గారు, అవునా? సో అలాంటి వాటిని అరికట్టడం కోసం గవర్నమెంట్ హ్యాస్ కాన్స్టిట్యూటెడ్ దిస్ లా, ఎనాక్టెడ్ దిస్ లా. ఓకే. అది ఏ సంవత్సరంలో మొదలైందండి? 2000. ఇన్ ది ఇయర్ 2000 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ వాజ్ పాస్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే. సో అందులో ఏం ఆబ్జెక్టివ్స్ ఉన్నాయండి? టు రికగ్నైజ్ అండ్ ప్రొవైడ్ లీగల్ బ్యాకింగ్ టు ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్. అంటే
ఎలక్ట్రానిక్ మార్గం ద్వారా ఏ ట్రాన్సాక్షన్స్ మనం చేసినా దానికి న్యాయబద్ధమైన ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. అంటే నేను ట్రాన్స్ఫర్ చేస్తాను, రేపు పొద్దున మీరు వచ్చి మీరు డబ్బులు ఇవ్వలేదు సార్ నాకంటే, ఎందుకు ఇవ్వలేదు అంటే ఫిజికల్గా ఇవ్వలే కదా సార్, నువ్వు ఫోన్ పే చేస్తే నాకేం సంబంధం అని అందరూ అనుకోండి, ఐ కెన్ గో టు కోర్ట్. ఎందుకంటే ఎలక్ట్రానిక్ మార్గం ద్వారా అయిన వాటికి కూడా యూ కెన్ గో టు కోర్ట్. ఓకేనా? సో ఇట్ విల్ రికగ్నైజ్ అండ్ ప్రొవైడ్ సపోర్ట్ టు దిస్ టు ఎన్షూర్ సెక్యూరిటీ, ఇంటిగ్రిటీ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ. మనకు మన మెయిల్లో ఉన్న వస్తువులు ఎవరైనా దొంగిలించిన, వాట్సాప్ మనకు తెలియకుండా ఓపెన్ చేసి మన పర్సనల్ ఏమైనా పంపించిన, మన పర్సనల్ ఫోటోలు ఉంటాయి, ఏమన్నా ఉంటాయి మనకు తెలియకుండా వేరే వాళ్ళకు పంపించిన, మన సున్నితమైన అంశాలు వేరే వాళ్ళకి తెలియజెప్పిన, యూ కెన్ గో టు కోర్ట్. ఓకే, సో ఇట్ ఎన్షూర్స్ సెక్యూరిటీ, మన భద్రతను మనం కాపాడుకోవచ్చు. ఓకే, సిమిలర్లీ టు ప్రమోట్ యూజ్ డిజిటల్ సిగ్నేచర్. మనం ఫిజికల్ గా సిగ్నేచర్ చేయాల్సిన అవసరం లేదండి, డిజిటల్ సిగ్నేచర్ అంటాం, డిఎస్సి అంటాం, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్. ఓకేనా? రకరకాల ఆర్డర్స్ మీరు ఇప్పుడు ఒరిజినల్ గా ఫిజికల్ గా ఎవరు సంతకం చేయట్లేదండి, అంతా డిజిటల్ సిగ్నేచరే పెడుతుంది, చేతి పెన్ను పేపర్ తీసుకొని పెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఆ విధంగా రకరకాల డిజిటల్ సిగ్నేచర్, డిజిటల్ టెక్నిక్స్ మనం వాడుతున్నాం. ఓకే, సో యూజ్ సైబర్ క్రైమ్స్, నేను ఇంతకుముందు చెప్పిన ఎస్ఐ గారు చెప్పినట్టు సైబర్ క్రైమ్స్ నుంచి ప్రొటెక్షన్, ఫర్ ప్రొటెక్టింగ్ దిస్ యాక్ట్ ఈజ్ యూజ్ఫుల్. ఓకే, టు ఫెసిలిటీ ఈ గవర్నెన్స్. ఈ గవర్నెన్స్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ గవర్నెన్స్. దానికి సపోర్ట్ చేయడం కోసం దిస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఈజ్ యూజ్డ్, హ్యాస్ బీన్ స్టార్టెడ్ ఇన్ ఇండియా సిన్స్ 2000. ఓకేనా? ఇక పేపర్ తోటి ఏది ఉండదండి. మీకు వచ్చిన నోటీసులు కానీ స్కాలర్షిప్ల గురించి రకరకాల నోటీసులు వస్తున్నాయి, మీకు ఫిజికల్ గా చెప్తున్నారు ఏమన్నా? మొత్తం వాట్సాప్ ద్వారా మీకు మెసేజ్లు పెట్టేస్తున్నారు. దట్ ఈస్ ఈ పేపర్లెస్ గవర్నెన్స్. ఓకే, సో ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లో భాగం అండి. వాట్ ఆర్ ద ఫీచర్స్? లీగల్ రికగ్నిషన్, చట్టపరంగా డిజిటల్ సిగ్నేచర్, మీరు ఫిజికల్ గా సంతకం పెట్టవలసిన అవసరం లేదు, డిజిటల్ సిగ్నేచర్ ఈజ్ వ్యాలిడ్ నో. ఓకేనా? చట్ట ప్రకారం అది చెల్లుతుంది, పెన్ను పేపర్ అవసరం లేదు, డిజిటల్ సిగ్నేచర్ ఈజ్ ఎనఫ్. ఓకే, మీకు డిజిటల్ సిగ్నేచర్ లో టైము డేట్ కూడా పడతాయి ఇంకా ఆటోమేటిక్ గా. ఓకే, మీరు కొన్ని కమిషనర్ సంతకం చేసిన డాక్యుమెంట్స్ చూసి ఉండొచ్చు, కింద డిజిటల్లీ సైన్డ్ సిగ్నేచర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అని డేట్ టైం కూడా పడతాయి కింద. మనం ఏ టైం సంతకం చేస్తున్నామో ఏ డేట్ అనేది కూడా ఉంటుంది దాంట్లో. ఓకే, దెన్ ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్స్ అండ్ రికార్డ్స్, ఎలక్ట్రానిక్ వేలోనే మనం మెయింటైన్ చేస్తాం మొత్తం. ఇప్పుడు నేను నోట్స్ షేర్ చేశాను మీకు, అంతే ఎలక్ట్రానిక్ ఫామ్ లోనే ఉంది కదండి. సో వీఆర్ గోయింగ్ టు మెయింటైన్ దట్ రికార్డ్ ఎలక్ట్రానికల్. ఓకే, దెన్ పెనాల్టీస్ ఫర్ సైబర్ క్రైమ్స్. ఎవరన్నా సైబర్ క్రైమ్ చేసిన వాళ్ళు దొరికితే పెనాల్టీ వేస్తారు, జైలు శిక్ష వేస్తారు, వాళ్ళ తీవ్రతను బట్టి దే మే బి పెనలైజ్. ఓకే, ఫైన్ మే బి కలెక్టెడ్ ఫ్రమ్ దెమ్ ఆర్ దే మే బి ఇంప్రిజన్డ్. ఓకే, డేటా ప్రొటెక్షన్, మన డేటాని ఎవరు దొంగిలించడానికి అవకాశం లేదండి. దాన్ని ఏమంటాం? డేటా చౌర్యాన్ని ఏమంటాం? డేటా మన దగ్గరకు వచ్చి మనకు తెలియకుండా తీసుకొని పోవటాన్ని ఏమంటాం? ఎస్, ఏమంటాం? డేటా మన దగ్గర నుంచి మనకు తెలియకుండా తీసుకోవడాన్ని ఉదయ్ భాస్కర్, లక్ష్మణ్ ఏమంటాం? డేటా మన దగ్గర నుంచి మనకు తెలియకుండా తీసుకోవడాన్ని మనం ఇంపార్టెంట్ డిజిటల్ ఫామ్ లో ట్రాన్స్ఫర్ చేసుకోవడం, మనకు హ్యాకింగ్. హ్యాకింగ్ అంటాం అంటే మన మెయిల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కానీ మన ఫేస్బుక్ది కానీ వాళ్ళు క్రాక్ చేస్తారు, హ్యాక్ చేసి మన అకౌంట్ మొత్తం డీటెయిల్స్ వాళ్ళకి తెలిసిపోతుంది. దట్ లీడ్స్ టు సైబర్ క్రైమ్. దాని నుంచి ప్రొటెక్షన్ కి పనిచేస్తుంది. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ అట్లనే ఈ గవర్నెన్స్, ఎలక్ట్రానిక్ గవర్నెన్స్, డిజిటల్ పర్ఫార్మెన్స్ కి పనిచేస్తుంది. దాని సైబర్ దీని కింద అప్పిలేట్ ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేశారు. ట్రిబ్యునల్ మీన్స్ స్పెషల్ కోర్టు, దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, పనిష్మెంట్ ఫర్ సైబర్ క్రైమ్స్, ఎవరైతే సైబర్ క్రైమ్స్ చేస్తున్నారో వాళ్ళ మీద పనిష్మెంట్ చర్యలు ఉంటాయి. ఓకే, దీనికి ఫ్రీక్వెంట్ గా రెగ్యులర్ ఏ యాక్ట్ కైనా సరే అమెండ్మెంట్స్ ఉంటాయి, అంటే సవరణలు ఉంటాయి. రెగ్యులర్ ఫ్రీక్వెంట్ గా సవరణలు అనేది చేయటం జరుగుతున్నది. వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఐటీ యాక్ట్? దాని యొక్క ప్రభావం ఏంటి? క్రైమ్స్ తగ్గుతాయి, మన భద్రత పెరుగుతుంది, సెక్యూరిటీ విల్ ఇంక్రీజ్, క్రైమ్స్ విల్ డిక్రీజ్, సైబర్ క్రైమ్స్ కెన్ బి ప్రివెంటెడ్. ఓకే, సో ఇవన్నీ కూడా ఇంపాక్ట్స్. సో దిస్ ఈజ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. దాని ప్రాముఖ్యత ఏంటండి? సైబర్ క్రైమ్స్ నియంత్రించవచ్చు. ఓకే, సైబర్ క్రైమ్స్, సైబర్ నేరాలు జరగకుండా ఆపేయచ్చు. ఓకే, అసలు లీగల్ రికగ్నిషన్ ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్. మనం ఇంతకుముందు చెప్పినట్టు నేను ట్రాన్స్ఫర్ చేసింది నువ్వు చేయలేదు అంటానికి ఉండదు, డబ్బులు ఇవ్వలేదు అంటానికి ఉండదు. నేను ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసినా నీకు డబ్బులు ఇచ్చినట్టు. ఓకేనా? సో లీగల్ రికగ్నిషన్ విల్ బి గివెన్. దెన్ డేటా ప్రైవసీ, మన డేటా మొత్తం ప్రైవేట్ గా మనమే ఉంచుకోవచ్చు, ఎవరైనా హ్యాక్ చేస్తే మనం కంప్లైంట్ చేయవచ్చు. ఓకేనా? మీరు సినిమా హీరోయిన్లు అవి వాళ్ళ ఫోటోలు కూడా మార్ఫింగ్ చేశారని చెప్పి వాళ్ళు సినిమా హీరోయిన్లు కంప్లైంట్ చేస్తుంటారు.
అంటే బాడీ మొత్తం వేరే వాళ్ళ ఫోటో, మొహం మాత్రం మార్చి వీళ్ళది పెట్టేస్తారు. దాన్ని మార్ఫింగ్ అంటారు. ఓకేనా? వాళ్ళు రకరకాల పార్టీలో ఫంక్షన్లో పాల్గొనకపోయినా పాల్గొన్నట్టు మారుస్తారు ఫోటో. బాడీ మొత్తం వేరే వాళ్ళది ఉంటుంది, మొహం మాత్రం తీసి వీళ్ళది పెట్టేస్తారు. దట్ ఈస్ మార్ఫింగ్ అంటారు. సో అట్లా మోసం చేయటం అవన్నీ కూడా మనం కంప్లైంట్ చేయవచ్చు. ఓకే, సో ఈ గవర్నెన్స్ కు దోహదం చేస్తుంది. స్ట్రెంథెనింగ్ ట్రస్ట్ ఇన్ ఆన్లైన్ యాక్టివిటీస్. మన నమ్మకం, ట్రస్ట్ అంటే ఆన్లైన్ యాక్టివిటీస్ నమ్మడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అనేది దోహదం చేస్తుంది. ఓకే, సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి కూడా ఇది ఈ యాక్ట్ కింద ఇన్వెస్టిగేషన్ చేస్తారు, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంకే డిపార్ట్మెంట్. సో దిస్ ఈజ్ ఫస్ట్ యూనిట్. ఓకేనా? ఆల్రెడీ నోట్స్ ఐ షేర్డ్. ఆఫ్టర్ గోయింగ్ హోమ్ ప్లీజ్ చెక్ ద నోట్స్. ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం ఈ ఫస్ట్ యూనిట్ లో. వీ డిస్కస్ ఎవ్రీథింగ్. సి అగ్రిమెంట్ అండ్ కాంట్రాక్ట్, ఎసెన్షియల్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్, టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్, ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్, ఎసెన్షియల్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్, కమ్యూనికేషన్ అండ్ రివోకేషన్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. ఇక్కడ వరకు నిన్నటి చెప్పాను. కన్సిడరేషన్ ఈ రోజు చెప్పాను. ఎనిమిది నోట్లో కన్సిడరేషన్ అంటే డెఫినేషన్, ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ కన్సిడరేషన్, మోడ్స్ ఆఫ్ డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్, పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్, రెమెడీస్ ఫర్ బ్రీచ్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. చెప్పాను కదా, నోట్స్ ఇచ్చాను కదా. నోట్స్ అది సిలబస్ నోట్స్ కూడా మీకు షేర్ చేశాను. మీరు ఇంగ్లీష్లో రాయదలుచుకున్నారు, ప్లీజ్ కంప్లీట్ ద నోట్స్. నేను గొప్ప అని చెప్పడం లేదు, ఇంత సింపుల్ నోట్స్ మీకు దొరకదు. మీరు ఏ నోట్స్ బుక్ లో చూసినా దొరకదు. ఒక వాక్యం 2 వాక్యాలే సింపుల్ ఇంగ్లీష్ లో అందించాను. ఓకేనా? ప్లీజ్ కంప్లీట్ ద నోట్స్. ఓకే, సో థ్యాంక్ యూ. వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అర్థమైనా?